నరేంద్ర మోడీ ఆంధ్ర పర్యటన పూర్తయిపోయింది. టోటల్గా అమిత్ షా ఒకటి వచ్చి వెళ్ళారు. నరేంద్ర మోడీ మొత్తం 4 కార్యక్రమాలు, మొన్న 2 సభలు, తాజాగా ఓ సభతో పాటుగా విజయవాడకి సంబంధించినటువంటి రోడ్ షో పక్కన పెడితే 3 చోట్ల మాట్లాడారు. ఇవాళ చిట్ట చివరి సభ జరిగినటువంటిది ఎక్కడైతే రాజంపేట కలికిరిలో జరిగినటువంటి సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అసమర్థత అన్నటువంటి దాన్ని మరొకసారి గుర్తు చేశారు. పరిపాలన సవ్యంగా చేత కావట్లేదు, అందువల్లే పోలవరం లాంటిది నిర్మాణం చేయలేకపోయారన్నటువంటి పాయింట్ గుర్తు చేశారు. అట్లాగే ఇంటింటికి పంపిద్దామంటే అది చేయలేకపోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే సాధ్యమన్నారు. అట్లాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి టమోటా స్పెషల్ స్టోరేజ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని, రాయలసీమ ప్రాంతాలు ప్రత్యేకించి చిత్తూరు ప్రాంతం అంతా అదే ఉంది కాబట్టి పులివెందుల్లో అరటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ సిస్టమ్ పరిశ్రమలు పెడతామని, రైతు ఉత్పాదక సంస్థలు తీసుకొస్తామన్నటువంటిది ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ రైలు ఇస్తామన్నటువంటిది ప్రకటించారు. దక్షిణాదికి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని ప్రకటించారు. మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాలం చెల్లింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రకటించారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావాలి అంటే ఎన్డీఏకి ఓటు వేయమని సూచించారు.